హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అమెరికన్ ఎక్స్ప్రెస్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదనమాట. ఇప్పుడే అప్లై చేయండి, వెంటనే మీకు కాల్ అనేది రావడం జరుగుతుంది. సో నెలకి జీతం 40,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు ఎటువంటిదే లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. కాబట్టి సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మనం చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేస్తే, ఓకేనా. సో ఇటువంటి నోటిఫికేషన్కి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే, మీరు కానీ ఫస్ట్ టైం కానీ మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేసి ఇవ్వడం జరిగింది పూర్తిగా. సో ఈ యొక్క కంపెనీ నుంచి మనకి ఆపరేషన్స్ సపోర్ట్స్ అనే జాబ్ అనేది రావడం జరిగింది. ఆపరేషన్స్ సపోర్ట్ రోల్ కింద ఈ యొక్క జాబ్ అనేది రావడం జరిగింది. గోర్గన్, హర్యానా, భారతదేశంలో ఉంటుందన్నమాట. అయితే ఉద్యోగం యొక్క వివరణ చూసుకుంటే ఇక్కడ చూడండి, పని స్థానం ఎంపికలు హైబ్రిడ్ అనమాట. సో హైబ్రిడ్ అని ఇవ్వడం జరిగింది. సో మీరు దారి చూపండి, మేము మీ వెనక వచ్చాము అనేది ఇవ్వడం జరిగింది. అయితే సరైన మద్దతులో ప్రజలు మరియు వ్యాపారాలు నమ్మకం కానీ మార్గాల్లో పురోగమించే శక్తిని కలిగి ఉంటాయి. మీరు టీమ్ మిక్స్లో చేరినప్పుడు మీరు మా కస్టమర్లు, కమ్యూనిటీలు మరియు ఒకరినొకరు మద్దతు ఇవ్వడానికి తిరగలేని నిబంధనతో గ్లోబల్ మరియు విభిన్న సహోద్యోగాల సంఘంలో భాగస్వామ్యం అవుతారనమాట. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మద్దతునిచ్చే ప్రయోజనాలు, ప్రోగ్రాంలు మరియు సౌలభ్యంతో మీకు ప్రత్యేకమైన మరియు అర్థవంతమైన కెరీర్ జర్నీని రూపొందించడంలో మేము మీకు సహాయం చేస్తే మీరు నేర్చుకుంటారు మరియు అభివృద్ధి చెందుతారనమాట. సో అమెరికన్ ఎక్స్ప్రెస్లో మీ సహకారాలు, నాయకత్వం మరియు ప్రభావం కోసం మీరు గుర్తించబడతారనమాట. ప్రతి సహోద్యోగానికి కంపెనీ విజయంలో భాగస్వామ్యం చేసే అవకాశం అనేది ఉంటుంది. కలిసి మేము మా కంపెనీ విలువలు మరియు ప్రతిరోజు ప్రపంచంలోనూ అత్యున్నతమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి శక్తివంతమైన బ్యాంకింగ్ వాగ్దానాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఒక జట్టుగా గెలుస్తామన్నమాట. మరియు మేము దీన్ని అత్యంత చిత్తశుద్ధితో మరియు ప్రతి ఒక్కరూ చూసే, విన్న మరియు వారికి చెందిన వారేలా భావించే వాతావరణంలో చేస్తామన్నమాట. సో ఈ యొక్క అమెక్స్ టీంలో మీరు జాయిన్ అవ్వడానికి ముందుగా కలిసి నడిపిద్దాం అనేసి ఉంది. సో మీ యొక్క అనుభవాన్ని కూడా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. సో ఇదివరకు చేసిన వర్క్లో కూడా యాక్టివిటీ అనేది మోసాల వివరణ అనమాట. చార్జ్ బ్యాక్ మేనేజ్మెంటు, అలాగే డివైస్ ఇంటెలిజెన్స్ మరియు పేమెంట్ గేట్వే సొల్యూషన్స్లో మీరు ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిశ్రమలను విస్తరించి ఉన్న కస్టమర్లను అందించే ప్రముఖ ప్రొవైడర్గా మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. మేము రక్షించే వ్యాపారాల యొక్క ఆకట్టుకునే జాబితాను మేము అద్భుతమైన వృద్ధిని మరియు విలువలను ప్రదర్శించాము. సో ఈ నిరంతర వేగవంతమైన వృద్ధి మా అన్ని పరిష్కారాల్లో మా క్లయింట్లకు మేము అందించే విలువలను మెరుగుపరచడానికి అదనపు అవకాశాలను సృష్టిస్తుంది. యాసర్టిఫై అనేది అమెరికన్ ఎక్స్ప్రెస్ యొక్క పూర్తిగా యాజమాన్యంలో అనుబంధ సంస్థ అన్నమాట. మేము మా కస్టమర్లకు సహాయం చేయడానికి మరియు ఆన్లైన్ క్రెడిట్ కార్డు మోసానికి గురి కావడాన్ని కార్డు ప్రాసెసర్లతో చెల్లింపు లావాదేవీలను నిర్వహించడానికి మా బృందంలో చేరడానికి క్లయింట్ సపోర్ట్ అసోసియేట్గా కోసం చూస్తున్నామంట. ఓకేనా, క్లయింట్ సపోర్ట్ అసోసియేట్గా వీళ్ళైతే వెతుకుతున్నారనమాట. సో ఈ యొక్క జాబ్కి ప్రతి ఒక్కరు కూడా అర్హులు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో డిగ్రీ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. సో పాత్రలు మరియు బాధ్యతలు వచ్చేసరికి మా చార్జ్ బ్యాక్ కార్యాచరణలకు సంబంధించిన మా క్లయింట్లకు సాంకేతిక మద్దతును అందించండి మరియు సెటప్ చేయండి. సున్నితమైన పరిష్కారం కోసం క్లయింట్ ప్రాసెసర్ అభ్యర్థులను నిర్వహించండి. అలాగే మా సిస్టమ్లకు కనెక్ట్ చేయడంలో ప్రాసెసర్ సమస్యలను పరిష్కరించడం, సిస్టమ్ హెచ్చరికల కోసం మానిటర్, ప్రాసెసర్ డేటా ఫీల్డ్ అంతరాయాల అయినప్పుడు వారిని సంప్రదించాలన్నమాట. అలాగే ఛార్జ్ బ్యాక్ ప్రక్రియలు సొల్యూషన్స్ కాన్ఫిగర్ చేయండి మరియు ప్రామాణికం చేయండి. అలాగే ఛార్జ్ బ్యాక్ అనలిస్ట్
యూజర్ ఇంటర్ఫేస్ను క్లయింట్ స్పెసిఫికేషన్లను కాన్ఫిగరేషన్ చేయగలగాలి. అలాగే అంతర్గత ప్లాట్ఫామ్లోని కూడా కాన్ఫిగర్లను మరియు లోపాలను పరిష్కరించాలన్నమాట. బలమైన డీబగ్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి కూడా ఉంటాయి. ఛార్జ్బ్యాక్ కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతికలను మూల్యాంకరించడంలో కూడా మరియు గుర్తించడానికి మరియు అవసరమైన విధంగా కొత్త విధానాలను మరియు ఫీచర్లను స్వీకరించడానికి సర్టిఫై సబ్జెక్ట్ నిపుణులతో కలిసి పనిచేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అసాధారణమైన సేవలను అందించడానికి మరియు అంచనాలను మించి ఉండేలా చూసుకోవడానికి అంతర్గత బృందాలు, క్లయింట్లు మరియు ప్రాసెసర్లతో బలమైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి కూడా మీరు సహాయపడే విధంగా ఉండాలి. బాహ్య క్లయింట్లు ఎవరైతే ఉంటారో అంతర్గత విభాగాల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించాలన్నమాట. సో కేటాయించిన విధంగా మీటింగులకు సహకరించే విధంగా కూడా హాజరయ్యే విధంగా ఉండాలన్నమాట. సో దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అవసరాలు అన్నమాట. సో స్కిల్స్ వచ్చేసరికి ఇది అధిక విజిబిలిటీ పాత్ర మరియు అత్యున్నత కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు, అలాగే అత్యున్నత తరగతి కస్టమర్ అనుభవాన్ని అందించడానికి సమస్య పరిష్కారానికి డైనమిక్ మరియు శక్తివంతమైన విధానం అవసరం అన్నమాట. నిర్దిష్ట అర్హతలు వచ్చేసరికి కస్టమర్లు, పేమెంట్ నెట్వర్క్ ప్రాసెసర్లు నేరుగా పనిచేసే అనుభవం అనేది ఉండాలి. సో చార్జ్బ్యాక్ ప్రక్రియల ప్రకారం పరిజ్ఞానం ఈ పాత్రకు అత్యంత కావలసిన మరియు కీలకమైనది అనమాట. అప్లికేషన్ యొక్క సాంకేతిక ట్రబుల్ షూటింగ్ చేసే విధంగా అనుభవం అనేది అవసరం. అద్భుతమైన రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు అనమాట. సో రీడింగు రావాలి, సో రైటింగు రావాలన్నమాట. సో ఈ రెండు ఉంటే మీకు ఈ యొక్క జాబ్కి ఎలిజిబిలిటీ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శక్తివంతమైన, ఉత్సాహంగా మరియు చేయగల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలన్నమాట. సో మీరు ఎనర్జెటిక్గా వర్క్ చేసే విధంగా అయితే మీరు ఉండాలి. సో వివరాలు ఆధారమైనవి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నాయకత్వ లక్షణాలు మరియు లక్షణాలను కలిగి ఉండడం ఒక ప్లస్ అనమాట. సో మీకైతే నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటే అదొక ప్లస్ పాయింట్ అవుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విద్యాపరమైన అర్హత వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో 1 సంవత్సరం అనుభవం అనేది ఉండాలి, అది కూడా అప్లికేషన్ సపోర్ట్లో. సో ఆ యొక్క అనుభవం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ను సేవ్గా సపోర్ట్ చేయడం ఉత్తమం అనమాట. SAASని ఇవ్వడం జరిగింది, స్పాన్ అని కూడా ఇవ్వడం జరిగింది. ప్రాధాన్యత అదనపు వచ్చేసరికి ఆన్లైన్ క్రెడిట్ కార్డు మోసాలు నివారణతో అనుభవం ఒక ప్లస్ అనమాట. అలాగే కార్డ్ ప్రాసెసర్ చెల్లింపు లావాదేవీలకు మద్దతు ఇవ్వడంలో కూడా ఒక అనుభవం, మద్దతు ఛార్జ్ బ్యాక్ ప్రక్రియలతో అదొక అనుభవం అనమాట. సో మీరైతే మేము మా సహోద్యోగులను మరియు వారి ప్రియమైన వారికి వారి సంపూర్ణ శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే ప్రయోజనాలను మరియు ప్రోగ్రాములతో మద్దతు ఇస్తున్నాము. సో అంటే జీవితంలోని ప్రతి దశలోని వారి శారీరక, ఆర్థిక, మానసిక ఆరోగ్యకరమైన ప్రాధాన్యత ఇస్తాము. ప్రయోజనాలు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో పోటీ బేస్ జీతాలు, అలాగే బోనస్ ప్రోత్సాహాలు, అలాగే ఆర్థిక శ్రేయస్సు మరియు పదవి విరమణ కోసం మద్దతు అనేది ఉంటుంది. అలాగే సమగ్ర వైద్య, దంత, దృష్టి, జీవిత బీమా మరియు వైకల్య ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. పాత్ర మరియు వ్యాపార అవసరాన్ని బట్టి హైబ్రిడ్, ఆన్ సైట్ లేదా వర్చువల్ ఏర్పాట్లలో కూడిన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదారంగా చెల్లింపు, తల్లిదండ్రుల సెలవు విధానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీ స్థానాన్ని బట్టి కూడా నర్సులు మరియు వైద్యులతో కూడిన గ్లోబల్ ఆన్ సైట్ వెస్లెస్ సెంటర్లకు ఉచిత యాక్సెస్ అనేది కల్పించడం జరుగుతుంది, అది కూడా మీ యొక్క జాబ్ రోల్ బట్టి. సో మా హెల్దీ మైండ్స్ ప్రోగ్రామ్ ద్వారా ఉచిత మరియు రహస్య కౌన్సిలింగ్ మద్దతు అనేది ఉంటుంది. కెరీర్ అభివృద్ధికి మరియు శిక్షణ అవకాశాలు అనేవి ఉంటాయి. అమెరికన్ ఎక్స్ప్రెస్ సమాన అవకాశాలు, యజమాని మరియు జాతి, రంగు, మతం, లింగం, నెక్స్ట్ లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, జాతీయ మూలం, అనుభజ్ఞాల స్థితి, వైకల్య స్థితి, వయసు లేదా చట్టం ద్వారా రక్షించబడిన ఏదైనా ఇతర హోదాతో సంబంధం లేకుండా ఉద్యోగ నిర్ణయాలు తీసుకుంటుందన్నమాట. సో అమెరికన్ ఎక్స్ప్రెస్తో ఉపాధి ఆఫర్ అనేది వర్తించే చట్టాలు మరియు నిబంధనలు లోబడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ని విజయవంతంగా పూర్తి చేయడంపై షరతు విధించబడుతుందన్నమాట. సో ఇదంతా కూడా మీకు జాబ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎటువంటివి ఉంటాయి, సో మీ యొక్క అర్హతలు ఏంటి, జాబ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ వివరించాం. సో ఇప్పుడైతే ఎలా దరఖాస్తు చేసుకోవాలో మనం తెలుసుకున్నాం అనమాట.
సో ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అని ఉన్నది కదా, సో అక్కడ దరఖాస్తు దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ వస్తుంది. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేసి. సో ఇక్కడ చూడండి, మీరు ప్రైవసీ అగ్రిమెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. వెల్కమ్ టు యు ఆర్ నాట్ సైన్డ్ ఇన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే సైన్ అప్ అనేది అవ్వాలన్నమాట. మీరు సెలెక్ట్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ అనేది. సో నెక్స్ట్ ఆ అగ్రీ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. సో వెల్కమ్ యు ఆర్ నాట్ సైన్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సైన్ ఇన్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్గెట్ యూజర్ నేమ్, ఫర్గెట్ పాస్వర్డ్ అనేసి ఇచ్చారు. అయితే సైన్ విత్ లింక్డ్ఇన్ అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా లింక్డ్ఇన్ ద్వారా మనం డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి జాబ్స్ కిట్ ఓకే 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 ఇప్పుడైతే మనం సైన్ అప్ అవ్వచ్చు. ఎలా సైన్ అప్ అవ్వాలి అనేది, సో ఇక్కడ నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యి ఉన్నాను కాబట్టి మీ యొక్క డేటా ఇక్కడ ఉందనేసి చూపెట్టడం జరుగుతుంది. సో మనమైతే ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ అనేసి దానిపైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా నోటిఫికేషన్కి మనం డైరెక్ట్గా అప్లై చేసినట్టుగా అయిపోతుంది అనమాట. మీరు లింక్డ్ఇన్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అవ్వాలి. సో మీరు సైన్ అప్ అయ్యాక మీకు ఈ యొక్క అప్లికేషన్కి మీరు డైరెక్ట్గా అప్లై చేస్తున్నట్టుగా అవుతుందన్నమాట. జాబ్స్ కిట్ యు ఆర్ సైన్డ్ ఇన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో సైన్ అప్ అయ్యామన్నమాట. ఇక్కడ చూడండి, అప్లయింగ్ ఫర్ ఆపరేషన్ సపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మై జాబ్ పేజ్ అనమాట. సో రెజ్యూమ్, CV అండ్ కవర్ లెటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట, మీకు కనిపిస్తాయి అన్నమాట ఈ విధంగా. సో మీకైతే ఇక్కడ ప్లీజ్ ఇండెక్ట్ విచ్ ఆఫ్ ద అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఈజ్ యువర్ రెజ్యూమ్. సో మీరు రెజ్యూమ్ని ఇక్కడ ఈ విధంగా అప్లై చేసాక మీకు లాస్ట్లో వస్తుందన్నమాట. మీరు రెజ్యూమ్ని ఫైల్ని చూజ్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేస్తే తర్వాత మీ యొక్క రెజ్యూమ్లో ఉన్నవన్నీ ఈ కిందకి వస్తాయి అన్నమాట. సో ఈ కిందకి వచ్చాక మీరు డైరెక్ట్గా అప్లై చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో అటాచ్ చేస్తే సరిపోతుంది. అటాచ్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అవుతుంది. ఓకేనా. సో ఇది ఈరోజు వేకెన్సీ అయితే. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.